ఇది టోటల్ లెంగ్త్. దీంట్లో టోటల్ లెంగ్త్ n2 నంబర్ ఆఫ్ వేవ్స్ అనుకుంటే n2 λ2 బికాస్ వేవ్ లెంగ్త్ విల్ బి చేంజెస్ ఫ్రమ్ మీడియం టు మీడియం. అవునా? రెండిట్లో థిక్నెస్ సేమే ఇచ్చాడు కాబట్టి గివెన్ n1 λ1 is equal to n2 λ2 or n1 by n2 is equal to λ2 by λ1. ఓకే, బోత్ సైడ్స్ వచ్చేసి -1 చేయండి. n1 minus n2 by n2 is equal to λ2 by λ1 minus 1. Right? n1 minus n2 అంటే difference in number of waves. Difference in number of waves is given by delta n is equal to 200. కాబట్టి 200 by n2 is equal to refractive index కి wavelength relation mu is also proportional to 1 by lambda. కాబట్టి ఏం రాసుకోవచ్చు ఇక్కడ mu1 by mu2 minus 1. ఫస్ట్ మీడియం అంటే డైమండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంతా 5/2 బై ఫర్ వాటర్ 4/3 -1. ఓకే, (5/2 by 4/3 -1). దిస్ ఈజ్ ఈక్వల్ టు చేస్తే ఎంత? ఇది 7/8. దీని నుంచి అంటే 200 by n2 is equal to 7/8 or n2 is equal to 200 into 8/7. 200 into 8/7. దీని అట్లా ఉంచేసేయండి. కనుక్కోమంది ఏంటి? ఫైండ్ ది థిక్నెస్ అన్నాడు. థిక్నెస్ దేంటంటే 2 ఒకటే అన్నాడుగా. కాబట్టి మనకి ఇక్కడ వచ్చింది థిక్నెస్ ఇస్ ఈక్వల్ టు n2 λ2 తీసుకోవచ్చు లేదా n1 λ1 తీసుకోవచ్చు. That is equal n2 value 200 into 8/7 into λ2. అది తెలియదే మనకి. λ2 కనుక్కోవాలి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1 by λ కదా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ బై ఎయిర్ మీడియం ఈజ్ ఈక్వల్ టు vacuum. లాంబ్డా ఇన్ వాక్యూమ్ బై లాంబ్డా ఇన్ ఎయిర్. ఇది ఎయిర్ కదా 2 అనుకుంటే. సో ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత ఇచ్చారండి? 4/3 బై వాక్యూమ్ 1. లాంబ్డా ఇన్ వాక్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 4000 బై లాంబ్డా ఇన్ ఎయిర్ మీడియం ఈజ్ ఈక్వల్ λ2 అనుకున్నాం. దీని నుంచి చేస్తే λ2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 3000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 3000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఇది. కాబట్టి మొత్తం చేస్తే ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 6.85 into 10⁵ యాంగ్స్ట్రామ్ యూనిట్స్ వస్తుంది. ఓకేనా? దిస్ ఈస్ ద థిక్నెస్ ఆఫ్ ది డైమండ్ అండ్ ఆల్సో థిక్నెస్ ఆఫ్ ది వాటర్ మీడియం బికాస్ ఆల్ ఆర్ హ్యావింగ్ సేమ్ థిక్నెస్. 1/1 చూసుకోవాలి. ఓకే, రైట్. See here. Next example. An observer can see through a pinhole the top end of a thin rod of height h placed as shown in the figure. Diagram చూడండి ఒకసారి. Suppose it is a beaker అనుకో. It is a beaker. దీంట్లో ఒక థిన్ రాడ్ వచ్చేసి దిస్ ఈజ్ అరేంజ్డ్ ఎట్ దిస్ సైడ్. ఇట్ ఈస్ ఏ థిన్ రాడ్. హైట్ ఆఫ్ దిస్ రాడ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అని ఇస్తున్నాడు వాడు. థిన్ రాడ్ హైట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. దీనికి జస్ట్ ఈ పాయింట్ దగ్గర అంటే హైయెస్ట్ పాయింట్ దగ్గర ఈ హైయెస్ట్ పాయింట్ దగ్గర ఒక స్మాల్ పిన్ హోల్ చేసామన్నాడు. స్మాల్ పిన్ హోల్ అంతే. స్మాల్ పిన్ హోల్ చేసి ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు పర్సన్. ఈ పాయింట్ దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎయిర్ మీడియం ఈ మొత్తం బీకర్లో ఎయిర్ మీడియమే ఉంది. ఎయిర్ మీడియమే ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఓన్లీ ద అబ్జర్వర్ కెన్ సీస్ త్రూ ఏ పిన్ హోల్ ద టాప్ ఎండ్ ఆఫ్ ది రాడ్. టాప్ ఎండ్ ఆఫ్ ది రాడ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నాడు ఇలా. ఓకేనా? దీన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇట్ ఈస్ గివెన్ ద బీకర్ హైట్ ఈస్ 3h. హైట్ ఆఫ్ ది బీకర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది 3h అండ్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అన్నాడు. సిలిండ్రికల్ బీకర్ కదా ఇది. ఇక్కడ నుంచి ఈ పాయింట్ వరకు రేడియస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అనుకుంటే దిస్ టోటల్ డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2h. ప్రాబ్లంలో ఇస్తున్నాడు అట్లా. ఇది సిచ్యువేషన్.
ఇప్పుడు ఈ కేసులో ఏం చేశారంటే నౌ ద బీకర్ ఈస్ ఫిల్డ్ విత్ ఎ లిక్విడ్ అప్ టు 2H రా, ఇది మొత్తం 3H కదా, ఇది H కదా, అంటే దీనికంటే ఇంకొంచెం హైట్, ఇంతవరకు కంప్లీట్గా ఒక లిక్విడ్తో ఫిల్ చేసామన్నాడు. ఓకేనా, 2H హైట్ వరకు. అప్పుడేంటి 2H హైట్ వరకు పోస్తే దెన్ ద పర్సన్ కెన్ సీజ్ ది లోయర్ ఎండ్ ఆఫ్ ది రాడ్. దీన్ని అబ్జర్వ్ చేస్తున్నామన్నాడు. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, జస్ట్ ఇంతవరకు ఈ పాయింట్ అలా ఉంచేసండి, ఎయిర్ మీడియంలో ఉన్నంతవరకు ఎలా ఉంది, ఇక్కడ నుంచి ఇంతవరకు వచ్చేసి వాటర్తో ఫిల్ చేస్తున్నాడు, వాటర్ ఆర్ లిక్విడ్ తోటి. టోటల్ డెప్త్ ఆఫ్ ది లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నుంచి మొత్తం హైట్ ఈజ్ ఈక్వల్ టు 2H అంట. 2H డెప్త్ ఆఫ్ ది లిక్విడ్తో ఫిల్ చేశాడు. అవునా, ఇదంతా లిక్విడ్తో ఫిల్ చేశాడు. ఫిల్ చేసినప్పుడు ఏమంటాడు, ద సేమ్ పర్సన్ కెన్ సీ ది లోయర్ ఎండ్ ఆఫ్ ది రాడ్ అన్నాడు. లోయర్ ఎండ్ వచ్చేసి అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇది కదా సర్ఫేస్, ఇది అర్థమైందా, సర్ఫేస్ ఆఫ్ సపరేటింగ్ ది వాటర్ ఈజ్ కూడా ఇది అవుతుంది. లోయర్ ఎండ్ని అబ్జర్వ్ చేయాలి అని అంటే సేమ్ లైట్ రే వచ్చేసి ఇలా వస్తూ జస్ట్ ఈ పాయింట్ దగ్గర రిఫ్రాక్షన్ జరిగి ఇలా రావాలి, సేమ్ లైట్. అప్పుడు మాత్రమే నీకు లోయర్ ఎండ్ వచ్చేసి విజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఇది నార్మల్ కదా అవుతుంది. నార్మల్తో చేసే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు I, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు R. అవునా, సపోజ్ దిస్ పాయింట్ ఈజ్ S అనుకుందాం, ఈ పాయింట్ ఇక్కడ ఏదో ఇది T అనుకోండి, ఈ పాయింట్ ఇనీషియల్ పాయింట్ P, ఓకేనా, ఇనీషియల్ పాయింట్ P, అండ్ ఈ హైట్ ఈ పాయింట్ దగ్గర ఇట్లా పర్పెండిక్యులర్ లైన్ తీసుకుంటే ఇదేదో Q అనుకుందాం, ఈ వాల్యూ R అనుకోండి. ఇక్కడ తీసుకుందాం T అనేది, T ఇక్కడ ఏదో ఇంకోటి M ఏదో పెట్టుకోండి, మన ఇష్టం, ఏవైనా నంబర్ పెట్టేసేయచ్చు. అవునా, ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, he can see the lower end of the rod when the water is filled inside the vessel up to a height 2H అంటాడు. ఫైండ్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది లిక్విడ్. ఈ లిక్విడ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చేసి సమ్ మ్యూ అనుకుంటే మ్యూ వాల్యూ ఎంత ఉంటుందో క్యాలిక్యులేషన్ చేయండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లిక్విడ్. ఓకే, సో ఇక్కడ కదా రిఫ్రాక్షన్ జరుగుతుంది ఈ పాయింట్ దగ్గర. ఆ పాయింట్ దగ్గర స్నెల్స్ లా అప్లై చేసామనుకోండి, అకార్డింగ్ టు స్నెల్స్ లా ఏంటి ఫార్ములా, μ1 sin I ఈజ్ ఈక్వల్ టు μ2 sin R. μ1 ఈజ్ ఈక్వల్ టు ఎయిర్లో నుంచి వస్తుంది కదా అది 1 sin I ఈజ్ ఈక్వల్ టు μ2 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లిక్విడ్ μ ఇంటూ sin R. therefore μ ఈజ్ ఈక్వల్ టు sin I by sin R. అట్లా పెట్టేసేయండి ఈక్వేషన్ ఫార్మ్. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ ట్రయాంగిల్ PQR అబ్జర్వ్ చేయండి. P ఇది Q అండ్ దిస్ ఈస్ R. ఈ PQR ట్రయాంగిల్ నుంచి PQR ట్రయాంగిల్లో జనరల్గా చూడండి, PQR ట్రయాంగిల్ నుంచి PQ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి, జస్ట్ ఇది PQ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంత 2H కదా అవుతుంది. ఎగ్జాక్ట్లీ దీని హైట్ H అన్నాడు, లిక్విడ్ హైట్ ఏమో 2H అన్నాడు బాటమ్ నుంచి, అంటే ఈ హైట్ H అవుతుంది. దీనిపైన ఉన్నటువంటి బీకర్ హైట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత H ఇది. కాబట్టి ఫ్రమ్ ది డయాగ్రామ్ PQ ఈజ్ ఈక్వల్ లేదా QR ఈజ్ ఈక్వల్ మొత్తం ఎంత అవుతుంది 2H. QR ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 2H. PQ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 2H. దేర్ఫోర్ ఇక్కడ యాంగిల్ వచ్చేసి ఎంత అంట, ఇది I కదా అన్నాం, వెర్టికల్తో చేసే యాంగిల్ I అన్నది. ఇక్కడ ఈ యాంగిల్ I, కాబట్టి ఇక్కడ యాంగిల్ I ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ యాంగిల్ I ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ I, ఇది యాంగిల్ I అన్నాం కదా, ఇది ప్యారలల్ లైన్స్, ఇది స్ట్రైట్ లైన్ ఇది, కాబట్టి ఇక్కడ కూడా యాంగిల్ ఎంత ఉండాలి I. కాబట్టి యాంగిల్ I ఈజ్ ఫౌండ్ టు బి ఆపోజిట్ సైడ్ ఈ సైడ్ రెండు ఈక్వల్ నీకు, అది tan I ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ బై అడ్జసెంట్, సో 1 అవుతుంది. కాబట్టి I ఈజ్ ఈక్వల్ 45 degrees. ఓకే, I ఈజ్ ఈక్వల్ 45 degrees ఫ్రమ్ ది జామెట్రీ. అది అట్లా ఉంచేసేయండి ఈక్వేషన్ 2 అంటే.
Again, from the triangle SM, ఇదేదో ఇంకో పాయింట్ కే అనుకోండి, SMK. From the triangle SMK, ఈ ట్రయాంగిల్ నుంచి KS square is equal to KM square plus SM square. కాబట్టి KS square is equal to SM square plus KM square. Therefore, SM square is equal to, SM is equal to value ఎంత? SM is equal to, ఇది H, ఇది H, 2H. అంటే మొత్తం 4H square plus KM is equal to, H కదా ఇది, H square. That is equal to 5H square. కాబట్టి దీని నుంచి KS is equal to root 5 into H. KS is equal to root 5 into H. ఇప్పుడు ఫ్రమ్ ది సేమ్ ట్రయాంగిల్ sin r is equal to ఎంత అవుతుంది? ఇదే ట్రయాంగిల్ నుంచి sin r is equal to ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ అంటే KM by hypotenuse is equal to SK. KM is equal to H by SK is equal to root 5 into H. H cancel అవుతే 1 by root 5. 1 by root 5. ఈ sin r వాల్యూని I వాల్యూని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 mu is equal to sin I వాల్యూ ఎంత? 45 by sin r is equal to 1 by root 5. sin 45 is equal to 1 by root 2 by 1 by root 5. So మొత్తం root of 5 by 2. Okay na? So my dear students, please complete all the problems regarding to the refraction both in module 1, module 2 classwork homework. If there are any doubts, I will explain in Saturday class. Present week syllabus is completely, రేఆప్టిక్స్ లో ప్లేన్ మిర్రర్స్ అండ్ రిఫ్రాక్షన్, ఈ రెండు కాన్సెప్ట్స్ కంప్లీట్ గా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.